ఎట్లా అనిపించింది జననాయకన్? ఎలా అనిపించింది? చాలా అయితే సినిమా విజయ్ గారు అన్నయ్య చేసిన సినిమాల్లో చాలా అద్భుతంగా ఈ యొక్క మంచి కొత్తగా పొలిటికల్ కొన్ని డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. గతంలో చేసిన కొన్ని సినిమాలతో ఎంటర్టైన్మెంట్, లవ్ ఇవన్నీ చూస్తే ఈ సినిమా కొంచెం పొలిటికల్ సంబంధించింది, కొంత సామాజిక విషయాలు కూడా, కొంత పొలిటికల్ సంబంధించినవి కూడా ఈ కథను కూడా అడాప్ట్ చేయడం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పుడు అవినీతి లేకుండా కొన్ని ఇప్పుడు ఏదైతే నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో పరిపాలన కూడా ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎక్కడైనా సరే అవినీతి లేకుండా పనిచేయాలి. సో ఇంకోటి ఆ కరువు తొక్కిసలాట్లు కూడా ఆయన కుటుంబాలను ఆదుకున్నాడు కాబట్టి సో వాటితో పాటు కొంత డైరెక్టర్ అటు సామాజికంగా గానీ ఇటు కొంచెం పొలిటికల్ గా గానీ సో విజయ్ కి ఫ్యాన్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సో ఒక మంచి మోటివేషన్ లాగా సినిమా తీసుకొచ్చాడు. సో విజయ్ అన్న పర్ఫార్మెన్స్ గానీ ఆయన గురించి చెప్పిన అవసరం లేదు, చాలా బాగా చేశాడు. భగవంత్ కేసర్ లాగా ఉంది అంటారు అన్న, ఏం చెప్తారు? అంటే నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, ఒక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది. సో కొంత మనము జనాల్లో కొంతమంది అలా లేకున్నా కాన్సెప్ట్ చేసి చెప్తారు. పోస్టర్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ది రాక అలా ఉంది ఇలా ఉంది అని చెప్పారు, ప్రభాస్ గారిది చెప్పేసి పోస్టర్ ఇలా ఉంది అలా ఉంది రకరకాలుగా ఇలా చెప్తూ ఉంటుంటారు. బట్ ఒక డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది, ఆ స్టోరీ అనుకున్న లైన్ సో ఆయన తీయాల్సిన ఎంతవరకు తీయాడు అంటే ఒక టేస్ట్ ఉంటుంది. సో ఆ టేస్ట్ తగ్గట్టు డైరెక్టర్ ఆ కథ తగ్గట్టు ఆ యాక్టర్ తగ్గట్టు తీస్తారు తప్పితే సో మనం ఒకరి కాపీ చేసి ఇప్పుడు లక్షల కోట్లు 100 కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. 100 కోట్ల బడ్జెట్, ఒక మాస్ హీరో, సో తన వరల్డ్ వైజ్ కూడా పాపులర్ సంపాదించిన హీరో. సో తప్పకుండా ఒక మంచి కంటెంట్ ఫ్యామిలీ పరంగా ఒకటి చూడొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కసారి వెళ్ళి థియేటర్ కి. అన్న ఇప్పుడు తన సీఎం అయిన తర్వాత ఎలా ఉన్నాడో సినిమాలో కూడా అలానే ఉందా? తప్పకుండా. అంటే ఆయన సీఎం ఎందుకు అయ్యాడంటే రియల్ గా, హానెస్ట్ గా, సో ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసి చూపించుకుంటూ ముందుకెళ్ళాడు కాబట్టి సో సినిమాలతో పాటు రియల్ లైఫ్ లతో పాటు సీఎం గా కూడా అలానే చేస్తున్నాడు వర్క్. ఎక్కడ పోయినా ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ నాయకులు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఇప్పుడు అందరికి విజయ్ మీద లెట్ మీన్ ఫోకస్ తమిళనాడు సీఎం విజయ్ ఒక సీసీ కెమెరా లాగా ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తుంది విజయ్ సార్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ హీరో అవుతే అంటే ఒక సినిమా వాళ్ళు హీరో అవుతే ఎంత చేయొచ్చు, ఎంత కష్టపడవాలని సినిమా ఇండస్ట్రీ కానీ అటు ఏ రకమైన సామాజిక బాధ్యత గానీ ప్రతి ఒక్కటి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళంటే చాలా కష్టపడి ప్రతిదీ నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇప్పుడు విజయ్ సార్ కూడా అలా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ విధంగా కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నాడు, రకరకాలుగా ముందుకెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి సినిమా. తప్పకుండా ఫ్యాన్స్, ఆడియన్స్, ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ఎంత రేటింగ్ జననాయకన్? తప్పకుండా 4 ఇవ్వచ్చు. 5 4 ఇస్తాం.